వెల్కమ్ టు తెలుగు వన్. మనం టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉన్నాం. కోలాహలంగా ఉంది. దాదాపుకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం, ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం వార్ రూమ్కి దగ్గరలో పంచుమర్తి అనురాధ గారితో, ఎమ్మెల్సీ గారితో ఉన్నాము. మేడం, ఈ విజయాన్ని ఎలా చూడాలి? ఇది ఊహించిన విజయమేనా? ఇది మేము ఊహించిందేనండి, ఖచ్చితంగా ఊహించిందే. ఇది ఒక ప్రపంచం. ఈవెన్ మీ టీవీలో కూడా దాదాపు మేము గెలవబోతున్నామని మీరు కూడా ఇవ్వటం మేము చూసాం. 144 అని మీ టీవీలో కూడా చెప్పడం జరిగింది. ఇది ఊహించిందే. ఈ 161 సీట్లు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి గెలుస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఇంకొకసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. వారు ఏదైతే శపథం చేశారో, నిండు అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి కౌరవ సభకి నేను గెలిసే వస్తానని చెప్పారు. దాన్ని చేసి చూపించడం ఈరోజు జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు 5 ఏళ్ల తర్వాత వచ్చాయి. రాచపీనుగుల ప్రభుత్వంకి ఈ ప్రజలు మట్టి కరిపించారు. అమరావతి ఊపిరి పోసుకోబోతుంది. నిరుద్యోగులకి ఈరోజు ఒక పండగ. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. వీళ్ళు చేసిన అరాచకం ఇంత అంతా కాదు. మీ ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నాను, భువనేశ్వరి మేడం గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన ప్రతి ఒక్కడు ఓడిపోయాడు. ఈరోజు పోలీస్ వ్యవస్థను మేము అడుగుతున్నాము. జోగి రమేష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, కారుమూరి నాగేశ్వరరావు, అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ ఎవరెవరైతే ఇష్టం వచ్చినట్టుగా వెల్లంపల్లి శ్రీనివాస్ బాగారో వీళ్ళెవ్వరూ కూడా పొలిమేరు దాటకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉంది. వాళ్ళని ఏ రకంగా చేయాలో ఆ రకంగా మా వాళ్ళని పట్టుకోబోతున్నారు. ఇది ఖబర్దార్. వాళ్ళకి మేము ఏదైతే ఛాలెంజ్ చేస్తామో అది చేసి చూపిస్తాం. అధికారంలోకి వచ్చేసినట్టే తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఈ ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో అనేక సవాళ్లు ఉన్నాయి. లక్షల కోట్ల అప్పు ఉంది. అట్లాగే మీరు ప్రకటించిన పథకాలకు సంబంధించి లక్షల కోట్లు కావాలి. ఒక పక్కన అభివృద్ధి, ఇంకొక పక్కన సంక్షేమం. ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో పోలీసు రాజ్యంలో ఏదైతే హింసకు గురైన మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వాళ్ళకి సంబంధించి బోల్డంత సమస్యలు ఉన్నాయి కదా. ఇది నల్లేరు మీద నడకగా నడిచే ప్రభుత్వం కాదు ఇది. దీన్ని సునాయాసంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల ఆకాంక్షల మేరకు జగన్మోహన్ రెడ్డిని వద్దు అనుకున్న ఈ సమాజాన్ని ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రకంగానే మీ ప్రభుత్వం పనిచేస్తానుకోవచ్చా? తొలి ప్రాధాన్యత ఈ కక్షలకే, కార్పణ్యాలకే ఇస్తారా? అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. సంపద సృష్టించడం ఎలాగాని తెలిసిన ఏకైక నాయకుడి భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కక్ష కార్పణ్యం కాదండి. ఒక్కొక్కళ్ళు మమ్మల్ని, మా కార్యకర్తల్ని హింస పెట్టినందుకు నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేశారు. ఆ రెడ్ బుక్ ఖచ్చితంగా అమలు చేసి తీరతాము అనేది నేను చెప్తా ఉన్నాను. అభివృద్ధి పయనంలో, సంపద సృష్టిలో, ఉద్యోగాలు కల్పించడంలో, పరిశ్రమలు తీసుకురావడంలో, పోలవరం పూర్తి చేయడంలో, రాజధాని కట్టడంలో పెద్ద ఆయన బిజీగా ఉంటారు. కానీ ఈ 5 ఏళ్లు మమ్మల్ని నాశనం చెయ్యాలి, మమ్మల్ని వ్యక్తిగతంగా అందరినీ హింస పెట్టినందుకు నారా లోకేష్ గారు కార్యకర్తల్లో భరోసాని నింపి వాళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నంలో ఖచ్చితంగా టిట్ ఫర్ టచ్ చేసి తీరుతాము. మీ నాయకుడిని జైలుకు పంపించిన కేసుకు సంబంధించి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసు అధికారులపై చర్య తీసుకునే అవకాశం ఉందా? వాళ్ళ ఎవరు చేస్తాను, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా ప్రూఫ్లతో సహా వాళ్ళని ఏం చేయాలో అది చేయడం జరుగుతా ఉంది. అట్లాగే మంత్రులు ఎంత పందికొక్కులాగా బుక్ చేశారు, పందికొక్క, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళు తిన్న అవినీతిని, సొమ్ముని ఖచ్చితంగా కక్కించి తీరుతాం. ఇది ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారు మనతో పంచుకున్న వివరాలు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసకర పాలనకు సంబంధించి బాధ్యులు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ముందే ప్రకటించినట్టుగా నారా లోకేష్ సంబంధించిన రెడ్ బుక్ పేర్ల ప్రకారంగా చట్ట పరిధిలో చర్యలు ఉంటాయంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ కేంద్ర కార్యాలయం, టీడీపీ కేంద్ర కార్యాలయంలో కోలాహలంగా కార్యకర్తల సందడి నెలకొంది.